ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో ప్రగతి భవన్ వద్ద కంచెలను తీయించేశారు. ఆ ప్రగతి భవన్ పేరు మార్చేశారు. అలాగే సెక్రటేరియట్ లోకి సామాన్యుడికి సైతం ప్రవేశం కల్పించారు. 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చారు. మిగతా వాటిని అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే గత కేసీఆర్ పాలనలో చోటు చేసుకున్న వివిధ అంశాలు, కీలక నిర్ణయాలు, వాటిలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు, అవకతవకలు, అలాగే వాటి దర్యాప్తులో భాగంగా విచారణ జరిగిన తీరుతెన్నులు తదితర అంశాలపై ఈ నయా సీఎం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో మేడిగడ్డ రిజర్వాయర్, కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలి అంటూ ఇప్పటికే ఉన్నతాధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కొత్త సంవత్సరం వేడుకలు, డ్రగ్స్ జోరుగా అక్రమ రవాణా జరిగే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి అంటూ పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే గత కేసీఆర్ పాలనలో డ్రగ్స్ చిక్కటం, అందులో టాలీవుడ్ లోని బడా బాబులకు లింకులున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తడం, ఆ క్రమంలో పలువురు హీరోలు, హీరోయిన్లతో పాటు నటీనటులు సైతం విచారణకు హాజరు కావటం, ఈ టోటల్ ఎపిసోడ్ పై అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో చర్చ రచ్చగా జరగటం, ఇంకేముంది డ్రగ్స్ వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం అమ్మో చాలా దూకుడు మీద వెళ్తుంది అంటూ జనంలో సైతం ఓ సందేశం క్రియేట్ కావటం, అంతలోనే కొద్ది రోజులకు ఈ కేసును అటకెక్కించేయటం, టోటల్ గా ఈ వ్యవహారం చప్పున చల్లారిపోయింది. ఇక అంతకు కొద్ది రోజుల ముందు మాజీ నక్సలైట్ నయీం ఎన్కౌంటర్ జరగటం, ఈ నయీం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత ఇదే కేసీఆర్ ప్రభుత్వం విచారణ జరిపించటం, ఆ క్రమంలో ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఓ ప్రచారం సైతం కావటం, అంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ నయీం కేసుకు సంబంధించి ఓ నివేదిక ప్రభుత్వానికి అందినా ఆ తర్వాత ఈ వ్యవహారం సైతం పక్కన పెట్టేయటం జరిగింది. దీంతో తొలుత నయీం వ్యవహారం, అనంతరం టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ప్రజల్లో ఓ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తమైంది. అదేమంటే ఈ 2 కేసుల్లో సంథింగ్ ఉందని, అంటే కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని, అందుకే పక్కన పెట్టేశారన్న ఓ ప్రచారం సైతం గట్టిగానే సాగింది. అయితే తాజాగా రేవంత్ రెడ్డి అధికారంలోకి రావటం, దూకుడు మీద వెళ్తూ ఉండటం చూస్తుంటే డ్రగ్స్ వ్యవహారంపైనే కాదు, నయీం విషయంలో గత ప్రభుత్వానికి అందించిన నివేదికల తాలూకా దస్త్రాలను అటక మీద నుంచి దింపి వాటి దుమ్ము దులిపితే టాలీవుడ్ లోని బడాబాబుల దిమ్మ తిరగటం ఖాయమన్న ఓ చర్చ సైతం ఫిలిం నగర్ లో వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టారు. దీంతో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఎవరూ తనను కలవలేదని, ఎవరూ తనకు అభినందనలు తెలుపలేదు అంటూ మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు మీడియాలో ఓ ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దిల్ రాజు మాత్రమే తనకు అభినందనలు తెలిపారని ఆయన పేర్కొన్నట్లు వార్తలు సైతం వస్తున్నాయి. అలాంటి వేళ టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు కోమటిరెడ్డిని ఇటీవల కలిసి అభినందనలు తెలిపి పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చినట్లు, అలాగే రేపో మాపో దిల్ రాజు ఆధ్వర్యంలో టాలీవుడ్ ప్రముఖులంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలపనున్నారన్న ఓ ప్రచారం సైతం ఫిలిం నగర్ లో వైరల్ అవుతోంది.